నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నాగరాజు. ఏం చేస్తుంటారు సార్? నేను సేల్స్ ఆఫీసర్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదు సార్, బాగాలేదు సార్. రైతులను ఆదుకోపోతే దేని వేస్ట్ సార్. అసలు ఫస్ట్ దేశానికి వెన్నెముక రైతు కాబట్టి ఆ రైతుని కాపాడకపోతే వేస్ట్. ఫస్ట్ ఆ రైతును కాపాడుకునే విషయంలో అటర్ ఫ్లాప్ అయింది. రుణమాఫీ అయినా లేకపోతే రైతు బంధువు అయినా ఇట్లాంటి వేయడంలో పూర్తిగా విఫలమైపోయింది. ప్లస్ కాళేశ్వరం ఇప్పుడు మన వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు. ఈ సూర్యాపేట జిల్లాలో చివరి మండలమైన పెన్బాడ్ మండలం కూడా అసలు వాటరే రావట్లేదు. అసలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన నియోజకవర్గం వరకే మంచిగా చేసుకుంటుండు. ఈ సూర్యాపేట నియోజకవర్గం వాళ్ళకి పట్టించుకునేటోళ్ళు లేరు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్, కేసీఆర్ పాలన ఏం చేసిండో ఏమో లేకని రైతులు ఇబ్బంది పడలేదు సార్. ఆ రైతులు అప్పు చేసైనా ఏది చేసినా రైతులకైతే రుణమాఫీ చేసేంతవరకు చేసిండు. అదే రైతు బంధు ఇచ్చిండు. వాటర్ సార్ ఇక మా పెన్బాడ్ మండలంలో అయితే జమ్ము బారిచ్చిండు సార్. సూర్యాపేటని తీర్చిదిద్దిచ్చిండు. పెన్బాడ్ మండలం చివరి మన కాళేశ్వరం శ్రీరామ్ సాగర్ అక్కడ మాత్రం జమ్ము పుట్టింది. నీళ్ళకి ఎవరైనా గిత్త కూడా ఇబ్బంది పడలేదు రైతులు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? బ్రహ్మయ్య అండి. ఏం చేస్తుంటారు సార్? టైలరింగ్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే మాటలకే పరిమితమైంది. ఆయన చెప్పే మాటలు చేసేది అయితే ఏం లేదు. ఆయన చెప్పటం వరకే, చేతల మనిషి కాదు. ఏ విషయం అయినా కానీ ఇప్పుడు ఆయన చెప్పిన ఏవి కూడా అమలు చేయలేకపోయిండు. ఆయనకు డబ్బులు లేవని తెలుసు, లేనిపోయిన హామీలన్నీ ఇచ్చిండు. ఇప్పుడు డబ్బులు లేవంటుండు. అది ఫస్టే తెలుసు ఆయనకు. మళ్ళీ ఇప్పుడు డబ్బులు లేవని ఏ పథకాలు కూడా అమలు కావట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే అప్పుడు డబ్బులు లేవనుకుంటే ఆయన అప్పు తెచ్చో ఏది చేసో చాలా వరకు సంక్షేమ పథకాలు నడిపించిండు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నారాయణ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన చేస్తుండు కానీ అనుకున్న ఆయన చెప్పినన్ని అమలు కావట్లే. గ్యాస్ ఫ్రీ అన్నాడు, కరెంటు ఫ్రీ అన్నాడు, పింఛన్ పెంచు అన్నాడు. అందులో అన్నీ ఏది సగం అవుతున్నాయి, అందరికీ అందుబాటులో అయితే లేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్, ఆయన అయితే కళ్యాణ లక్ష్మి అనకుండానే ఇచ్చిండు. పింఛన్ కూడా 1000 రూపాయలు 2000 చేసిండు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు గూడూరు మల్లయ్య అండి. టైలరింగ్ చేస్తాను. 64 సంవత్సరాలు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడేమో అంటే బాగానే ఉందండి పాలన. కాకపోతే కొన్ని అమలు కావట్లేవు. అది చేయాలి. పింఛన్లు కూడా టైంకి వేయాలి. గ్యాస్ అది బ్యాక్ అయింది. గ్యాస్ది అదొక ప్రాబ్లం ఉంది. అది చేసుకుంటూ వస్తారు. మొన్ననే కదా వాళ్ళ పాలన వచ్చింది. దాన్ని సరి చేయకుండా టైం పడుతుంది. వాళ్ళకి కూడా టైం తీసుకుంటే మాత్రం చేయగలుగుతాడు. చేసేంత శక్తి కూడా ఉంది ఆయనకు. ఇప్పుడే కోలుకుంటారు కదా, 11-12 నెలలు అయింది అంతే. పర్వాలేదు, మంచిగా ఉంది. అదే ఫ్రీ బస్సుల మీద ఎంప్లాయీస్ కూడా పోతుర్రు. ఫ్రీ లేడీస్ బస్సుల మీద. కాకపోతే ఆధార్ కార్డు మీద ఎంప్లాయ్ కాదని ఒకటి పెట్టుకోవాలి. కాకపోతే రెండోది 20 కిలోమీటర్ల వాటికి పెట్టండి. ఎక్కడో భద్రాచలం అక్కడ పోతే ఏం లాభం అండి. అది ఇప్పుడు కూలి చేసుకునే జనం ఉండరు. లేబర్ వస్తుంది 20 కిలోమీటర్స్ టౌన్కి వస్తుంది. ఆ టౌన్కి వస్తే బాగు చేస్తే వాళ్ళకి మంచిగా ఉంటుంది. కాలేజీ పిల్లలని ఆల్రెడీ బస్ వస్తున్న వాళ్ళకి కొంతమందికి పోతారు. అది కానీ లాంగ్ అయితే వద్దండి. అంతా మనకు కావాల్సింది కొంత నిధులు ఏర్పాటు చేసుకోవాలి. పేద ప్రజలకు కూడా సహాయం చేయాలి. ఉన్నవాడు దోసుకపోతులు మొత్తం ఉన్న వాళ్ళకి కాంట్రాక్ట్లో దోపిడీ చేసి పెడతారు. పేదవాళ్ళకు అనుకూలంగా బ్యాంకు పోతే 50,000 లోన్ వచ్చేటట్టు చూసుకోండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరేం సార్? బొల్లికొండ రాములు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అయితే పింఛన్లు 4000 పింఛన్ ఇస్తానని ఇంతవరకు అమలు చేయలేదు. చాలా వరకు ప్రజలు అమలు చేయలేదని గత ప్రభుత్వమే బాగున్నది అది ఇదని ఇట్లా అనుకుంటున్నారు. ఆయన 4000 పింఛన్ ఇస్తే చాలా మంచిదని. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా పర్వాలేదు చాలా వరకు. ఇక ఆయన పాలన కూడా చాలా మంచిగానే ఉంది.